విజయవాడలో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ కూడల్లో నీరు నిలిచి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. లోతట్టు కాలనీల్లో రహదారులపై నీరు నిలిచింది. ఆటో వాలాలు వాహనాలు తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిషా అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని డ్రైనేజీల్లో ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, ఆర్ఎండ్బి శాఖల సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేయొచ్చని సూచించారు. చిన్నపాటి వారికి కూడా ఈ నిర్మలా కాన్వెంట్ రోడ్ ఒకటి, బెంజ్ సర్కిల్ సెంటర్ ఒకటి కూడా కొంచెం మునిగిపోతూ ఉందండి. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే మన నేషనల్ హైవే కింద నుంచి అటువైపు వెళ్లాల్సిన వెంట్లన్నీ కూడా క్లియర్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన ఈ డ్రైన్, ఈ సిస్టమ్ అంతా కూడా ఇంకొంచెం బాగా మెరుగుపరచాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అటు గుంటతిప్ప డ్రైను కానీ పంటకాల డ్రైన్లోకి వెళ్తాయండి నీళ్ళన్నీ. అది కూడా డ్రైన్ నిండిపోయింది. ఇవన్నీ కూడా ఎనకేపాడులో టంకసాల దాని పక్క నుంచి అక్కడ రైల్వేస్ కెనాల్లో కలుస్తాయి. అక్కడ కనుక ఆ వెంట కొంచెం ఇంకా వైడెన్ చేసి ఈ ఫ్లో అనేది చేస్తే ఇక్కడ మనకి తగ్గుతాయండి. ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది. తర్వాత దీనికి ఆ గుంటతిప్ప డ్రైన్లో కూడా ఎల్ఎన్టీ వాళ్ళు అప్పుడు కూడా చాలా కట్టడం చేశారు. కానీ అది ఏదో కానీ మొత్తానికి ఈ అబ్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య మధ్యలో కొన్ని చోట్ల కాలువలు పూడిపోయినాయి డ్రైన్లో. అలాంటి పూడిపోయిన చోట్ల కొంచెం కొట్టవలసి వస్తే లోకల్గా కొద్దిమంది ఆపుతున్నారు. అలాంటివి వినుకోకుండా కొట్టేసేసి దీన్ని త్రూ చేస్తేనే ఈ ప్రాబ్లం తగ్గుతుందండి. ఒక్కోసారి మా షాపుల్లోకి నీళ్ళు వచ్చేసి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ బాగా వర్షం వచ్చినప్పుడు షాపుల్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయి 10 లక్షల దాకా మాకు ఆర్థిక నష్టం జరిగింది. స్టిల్ నవ్వు రాత్రి 1 గంటన్నర కురిసిన వర్షానికే షాప్ మెట్లు వరకు వచ్చేసాయి. డ్రైనేజ్ వర్క్ అని అదని ఇదని చేస్తూనే ఉన్నారు. కానీ మరి ఈ ప్రాబ్లం ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదు. మరి ఆ గవర్నమెంట్ వాళ్ళకే పూర్తిగా విషయం తెలిసి ఏమన్నా చేస్తారేమో అని మేము కూడా ఆశిస్తున్నాం.